బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ సమీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు తప్పు చేశారంటూ కొందరు పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్టీ నేతలు ఇక నుంచి అలా మాట్లాడకూడదని ఆదేశించారు. 2 సార్లు ప్రజలే గెలిపించారనే విషయాన్ని మరవద్దు అన్నారు. బీఆర్ఎస్ ను ఏకపక్షంగా ప్రజలు తిరస్కరించలేదు అన్నారు. చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు. దాదాపు 14 ప్రాంతాల్లో వందల్లో వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గిందని అన్నారు. భువనగిరి సీట్ సహా అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని చెప్పారు. దానికి బీఆర్ఎస్ భువనగిరికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ తనను ఇప్పటి వరకు కూడా 2 సార్లు గెలిపించిన ప్రజల గురించి వాళ్ళు వేసిన ఓట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దని ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 14 ప్రాంతాల్లో స్వల్ప ఓట్లతో తాము ఓడిపోయిన విషయాన్ని కూడా కేటీఆర్ అక్కడ ప్రస్తావించారు. అన్ని పార్లమెంట్ సీట్లలో విజయకేతనం ఎగురవేద్దామంటూ అందరు కార్యకర్తల ఉత్సాహాన్ని లేదంటే అందరికీ కూడా ఒక ఉత్సాహపరిచే వ్యాఖ్యలు అయితే కేటీఆర్ చేయడం జరిగింది. ప్రజలు తప్పు చేశారనడం సరికాదనే విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకించి ప్రస్తావించడం ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. అయితే వాసు, ఇప్పటికే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలు లేదంటే అక్కడ ఉన్న నేతల్లో జోష్ నింపాయని చెప్పొచ్చా? ముఖ్యంగా కేటీఆర్ ఈ మీటింగ్ లో చెప్పదలుచుకున్న విషయం ఏంటి? మౌనిక, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నెపం ప్రజల మీద వేసి మనం తప్పించుకునేందుకు సరికాదు, ప్రజలు ఎప్పుడు కూడా కరెక్ట్ తీర్పిస్తారు, దాన్ని తప్పుపట్టడం సరికాదనే వ్యాఖ్య చేయడం జరిగింది. ప్రజలు తప్పు చేశారనే వ్యాఖ్యలు బయట ఎప్పుడు కూడా నేతలు చేయొద్దని చెప్పి ఆయన హితవు పలికారు కార్యకర్తలకి. అట్లాగే ఓటమికి పూర్తిగా తన బాధ్యత తీసుకుంటారని చెప్పారు. దాంతో పాటు నేరుగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడంతో కార్యకర్తలకు మధ్యన లింక్ తెగిపోయింది, కార్యకర్తలు మధ్యన వారికి ఏ పాత్ర లేకుండా పోయిందనే కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. అట్లాగే చాలా మంది కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు, వారిని పార్టీ సరిగా పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు తాము కార్యకర్తలను సరిగా చూసుకోలేదన్న వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటు పార్టీ నేతలు కూడా కేడర్ని పట్టించుకోలేదు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను కూడా తాము సరిగా చూసుకోలేదన్న కామెంట్స్ కూడా చేశారు. దీంతో పాటు గతంలో ఏదైతే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది, అది ప్రజల ద్వారానే సాధించాము. 2 సార్లు అధికారం కూడా ప్రజల ద్వారా వచ్చింది, ఇప్పుడు అధికారం కోల్పోవడం కూడా ప్రజల ద్వారానే కోల్పోయాం కాబట్టి ఆ రకమైన కామెంట్స్ ప్రజల మీద నెగిటివ్ గా కామెంట్స్ చేయొద్దని చెప్పడం జరిగింది. దీంతో పాటు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీని మరింత సమాయత్తం చేసేందుకు సిద్ధం కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అట్లాగే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని హామీలు కూడా అలవిగానే హామీలు ఇచ్చిందని, 10 ఏళ్లు అధికారంలోకి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రావాలన్న ఏదైనా దురుద్దేశంతోనే ఏదైతే అలవిగాని స్కీమ్లను అనౌన్స్ చేసిందని, దానికి ప్రజలు కూడా కాస్త మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతుందని, కాంగ్రెస్ పార్టీ మీద
మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది, ఇంకా వేరే పార్టీ ఉండదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు కానీ లేకపోతే పాలనా వైఫల్యాలు కానీ ఏదైతే హామీలకు సంబంధించిన ఏదైనా ఉల్లంఘనలు జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ముందుండి దాన్ని ఎండగట్టి ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా పార్టీకి సంబంధించిన ఏదైతే విమర్శలు ఉన్నాయో అధినాయకత్వం మీద కార్యకర్తలు చేస్తున్న విమర్శలకు ఖచ్చితంగా తాము జవాబు చెప్తాము. కార్యకర్తల మనోభావాలు ఆ రకంగా ఉంటే మేము కూడా దాన్ని గౌరవిస్తామని చెప్పి కేటీఆర్ ఆ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. మౌనిక, అయితే వాసు మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా కరెక్ట్ గా కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలకి మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రజలు గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ఇదే టైంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి వీళ్లే అంటానికి బీఆర్ఎస్ తను యాక్సెప్ట్ చేస్తుంది ఈ పాయింట్ ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ప్రజల్ని మోసం చేసేందుకు ఇచ్చిన హామీలు, అవన్నీ కూడా చాలా భారీ బడ్జెట్ కూడుకున్న హామీలు. అవన్నీ కూడా నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టతరం అవుతుంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఒకే ఒక లక్ష్యంతో అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చిందని చెప్పి కేటీఆర్ ఆరోపించడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో చేసిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇటు కార్యకర్తలు కూడా 10 సంవత్సరాలు తాము ఆ కార్యకర్తలు పట్టించుకోలేదని, వాళ్ళని ఆర్థికంగా కూడా పార్టీ సరిగా ఆదుకోలేకపోయిందన్న విమర్శను కూడా కేటీఆర్ తీసుకోవడం జరిగింది. ప్రజల కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నేరుగా అధినాయకత్వంకి రాకుండా వారు మధ్యలోనే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే సెంట్రిక్ అంటే ఎమ్మెల్యే కేంద్రంగా చాలా పథకాలు అమలు చేసినందున ఎమ్మెల్యేలు అధిష్టానం ఈ రెండు మాత్రమే పనిచేశాయి. కింది స్థాయి క్యాడర్ పనిచేయలేదు. కింది స్థాయికి లబ్ధిదారులకు మధ్య ఏ రకమైన సంబంధం లేకుండా స్కీములని ఇంప్లిమెంట్ చేశాము. నేరుగా కళ్యాణలక్ష్మి కానీ సీఎంఆర్ఎఫ్ కానీ షాదీ ముబారక్ కానీ దళిత బంధుకు సంబంధించిన స్కీములు కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ద్వారానే లబ్ధిదారులకు ఇవ్వడంతో కార్యకర్తలకు మధ్యలో ఏ పాత్ర లేకుండా పోయింది, కార్యకర్తలకు ఏ పని లేకుండా పోయింది. వారు పార్టీకి దూరం అయ్యారు. తర్వాత ఆర్థికంగా కూడా పార్టీ కోసం పనిచేసిన వారు తర్వాత వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేందుకు పార్టీ నుంచి ఎట్లాంటి వాళ్ళకి సహాయం రాలేదు. అది ఆ వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మౌనిక, రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ క్లియర్ ఇన్ఫర్మేషన్.